దీని ఏమంటున్నా ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డిస్కషన్ ఎందుకు సో హౌ యు ఆర్ గోయింగ్ టు మేనేజ్ కానీ మీరు ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఓడిపోయినా కూడా 23కు రిజల్ట్ వస్తే మే 25th నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నా ఇప్పటి వరకు మీరు అది గమనించట్లేదు. ఈరోజు నేను ఎందుకు గెలుస్తున్నా అంటే నేను ఓడిపోయినా కూడా ప్రజాక్షేత్రాన్ని వదిలిపెట్టలే. కరోనా లాంటి టైంలో కూడా నేను హాస్పిటల్ చుట్టూ తిరిగాను. ఈరోజు కూడా రోజుకు 10 కాల్స్, హాస్పిటల్ అడ్మిషన్స్, ఏదో ట్రాన్స్ఫర్స్, ప్రాబ్లమ్స్, ఏ పార్టీ బిలీవింగ్ ఇన్ ద ఫిలాసఫీ దట్ లీడర్ వితౌట్ టైటిల్ అనేది మీరు జీర్ణించుకున్నారు. నేను ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పీపుల్, అదేమో మెంబర్ ఆఫ్ పార్లమెంటు. సో ఐఎమ్ ఎంపీ ఐదర్ వే. ఇప్పుడు మెంబర్ ఆఫ్ పీపుల్గా ఉన్నారు, మళ్ళీ రేపు ఎలక్ట్ అయిన దాకా. అంతే. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇంకొకటి, ప్రజలతో మీరు అంత దగ్గరకు వెళ్ళారు, ప్రజల మధ్య మమైకమే ఉన్నారు. ఒక డాక్టర్గా మీరు, మనం కొన్ని చూస్తున్నాం, కొన్ని కంట్రీస్లో చూస్తున్నాం, ఇది మీరే చెప్పగలరు, ఇంకెవరు చెప్పలేరు. నేను వచ్చేటప్పుడు అడుగుదాం అనుకున్నాను బిరస్ని. అంటే ఉచిత వైద్యం అందిస్తే, అంటే ఎక్కువగా జనాలను పీడిస్తుంది రెండే సమస్యలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఇక్కడే ఖర్చు అవుతుంది. ఈ రెండు ఇచ్చి మిగతా ఉచితాలను ఆపేస్తే జనజీవనం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎగ్జాక్ట్లీ నేను రాజకీయాలు ఉన్నది ఈ పర్పస్ కొరకే. మై ఎయిమ్ ఫర్ తెలంగాణ మూమెంట్, లిబరేట్ తెలంగాణ, టు ఇంట్రడ్యూస్ బెస్ట్ పాసిబుల్ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ తెలంగాణ. సరే, ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి ఇండియా మొత్తం చేయాలని, అందుకొరకే కదా 4 ఏళ్ళు కష్టపడి ఏం తెచ్చింది. ఎందుకు చేయలేకపోతున్నారు గవర్నమెంట్లో ఈ ఉచిత వైద్యం అనేది? అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే దేర్ ఆర్ 2 things, మల్టిపుల్ వేస్గా చేయొచ్చు. నేను ఈ అంశం పెద్ద బ్లూ ప్రింట్ తీసుకుపోయి మా ముఖ్యమంత్రికి, గత ముఖ్యమంత్రికి ఇస్తే ఆయన అసహనాలతో తీసి పడేశారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాదు, ఇచ్చే ఐడియాస్కు వాల్యూ ఇవ్వలేదు, ప్రజల కష్టాలు వినలేదండి. సరే, గతం ఈరోజు చేయొచ్చు. ఇప్పుడు ఎట్లా చేయాలి? ఇప్పుడు నేను మా పార్టీలో కూడా అంతర్గతంగా ఇక్కడ ఏంటంటే మేము ఏం చేసినా కూడా అంతర్గతంగా మేము ఆ ఫెసిలిటీ ఉంటుంది. నా ఐడియాస్ మోడీ గారి దగ్గర కూడా నేను పెట్టుకోవచ్చు. 3 times అండి. నా ఫిలాసఫీ ఏంటంటే, నాణ్యమైన ఉచిత విద్య, ప్రభుత్వ వైద్యం అందించగలిగితే, నాణ్యమైన ప్రభుత్వ విద్య అందించగలిగితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉచితాలంటే అవసరం లేదు. నెంబర్ 1 పాయింట్. అవసరం నా ఉద్దేశంలో ఒక చట్టం కూడా తెస్తే మంచిగా ఉంటుంది. సెకండ్ ఏంటంటే, చేయొచ్చు మల్టిపుల్ వేస్, సింగిల్ షాట్ ఉండదు. క్లుప్తంగా చెప్తాను. మనము ఫ్రీ ఫర్ పూర్, అంటే ఎకనామికల్లీ పూర్, టోటలీ పూర్, అఫోర్డబుల్ ఫర్ మిడిల్ క్లాస్, రిచ్ కంటే సరే దే కెన్ అఫోర్డ్. ఈ 2 పద్ధతులు వాడచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. మన సొసైటీలో మిడిల్ క్లాస్ 30-40% ఉన్నారుగా ఇప్పుడు. అందరు పూరేస్తా పూర్ ఎవరు లేడు కదా. అదైతే వాస్తవం కదా. మన తెలంగాణలో అయితే ఈరోజు మనము కంపల్సరీ ఇన్సూరెన్స్ చేసి బడ్జెట్ హాస్పిటల్స్ ప్రపోజల్ నేను పెట్టాను. పూర్కు ఒక కేటగిరీ బడ్జెట్, బయట 10 లక్షలు అయ్యేది మనం 5 లక్షలు, ఒక 1 లక్ష రూపాయలు చేయగలిగితే దే కెన్ అఫోర్డ్. దానికి ఒక ఇన్సూరెన్స్ సిస్టమ్ కంపల్సరీ. ఇతర దేశాలు మీకు తెలుసో లేదో, ఎవడైనా ఆల్మోస్ట్ 10-15% ఆఫ్ యువర్ ఇన్కమ్ గోస్ టు ద మెడికల్ కేర్. మన దగ్గర అది లేదు. ఎవరైనా, ఈవెన్ ఏ లేబర్ ఆల్సో హీ హ్యాస్ టు బై ఏ కంట్రిబ్యూట్ టు యువర్ మెడికల్ ఇన్సూరెన్స్. గవర్నమెంట్ విల్ పే ఫర్ ఇంగ్లాండ్, థాయిలాండ్లో బెస్ట్ సిస్టమ్ ఉంది, స్టడీ చేశాను. టోటల్ పూరెస్ట్ ఆఫ్ పూర్కు టోటల్ ఫ్రీ. అండ్ వీ హ్యావ్ ఎ ట్రస్ట్ అండ్ కార్పొరేట్ హాస్పిటల్, సిఎస్ఆర్ ఫండింగ్ ఉంది. నేను చెప్పాను ఇవన్నీ. సిఆర్ఎస్ఆర్ ఫండింగ్ దానికి పిచ్చి, దానికి దీనికి పెట్టేది ఎందుకు? వీ విల్ ఛానలైజ్ ఓన్లీ 1, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, సిఎస్ఆర్ అండ్ ట్రస్ట్ హాస్పిటల్స్, వేర్ వీ గివ్ ఎ ల్యాండ్. ట్రస్ట్ హాస్పిటల్స్ మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, కొద్దిగా మైలేజ్ ఇచ్చేసి మన విదేశాల్లో ఇంకా 80cc తీసుకెళ్ళి, అరే భయ్ నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, తీసుకుపోయి మంచి హాస్పిటల్ పెట్టు, మినిమం ఛార్జెస్తో వాళ్ళ సర్వీస్ చేసి. ఈ 3 కేటగిరీ మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కొన్ని విరివిరిగా ఉన్నాయి. కంపల్సరీ ఎట్ ద మినిమం రేట్ మెడికల్ హాస్పిటల్ ఈజ్ ప్రయారిటీ, మెడికల్ కాలేజ్ ముందని ఈ 4 సిస్టమ్ పెడితే మాకు ఉన్నది జనాభా ఎంతండి? 80 లక్షల మా కుటుంబాలే కదా. 100% చేయొచ్చు. అంటే మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీ రికార్డు చూస్తే
మోర్ దెన్ 50 టైమ్స్ మీరు పార్లమెంట్లో అనేక విషయాల మీద ప్రస్తావించారు. ఈ విషయం ప్రస్తావించారా? ఉచితంగా వైద్యం అందించవచ్చు అనేది. దాని కొరకే కదా ఎయిమ్స్ కొరకు అట్లా ఆడేది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వైద్యం, నేను చెప్పాను పార్లమెంట్లో, దేర్ ఆర్ 70 ఎంపీస్ ఇన్ దిస్ పార్లమెంట్ హూ ఆర్ ప్రైవేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ఓనర్స్. హౌ యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఏ పాలసీ విచ్ ఈస్ యాక్సెప్టబుల్ టు దెమ్? మేబీ దే ఆర్ అబ్స్ట్రక్టింగ్ ఇట్. ఉంటుంది కదా. మీరు ఐఎమ్ నాట్ షూర్, బట్ మెడికల్ మాఫియా అనేది ఉంటుందా? అరే నేను అదే ఓపెన్గా మాట్లాడిన మోడీ గారు, సార్ అవినీతిని అంతం చేసుడు దేవుడేరు, కానీ అవినీతి ఎక్కడైతే పుడుతుందో దాన్నైనా మీరు సర్చ్ చేయండి. సింపుల్, మెడికల్ కాలేజీ ఎంత క్యాపిటేషన్ ఫీజో మీకు తెలుసు, నాకు తెలుసు. సింపుల్ కౌన్సిలింగ్ బై ద గవర్నమెంట్ ఓన్లీ ఆన్ ద మెరిట్ బేసిస్, డన్. వై డూ నీడ్ ఏ మేనేజ్మెంట్ కోటా? యూ పిక్ మోర్ ఫీజ్. వన్ జీవోస్ ఎంత కదా. వై డూ నీడ్ ఏ మేనేజ్మెంట్ కోటా? ఓకే, కాలేజ్ మేనేజ్మెంట్కి అవసరమైనటువంటి ఫీజు కొరకు ఫీజు ట్రాన్స్పరెంట్గా పెట్టు. నీకు అదే మనీ కదా పాలిటిక్స్ ప్లే చేయదు. వాళ్ళే కదా మళ్ళా యూనివర్సిటీస్ క్రియేట్ చేసుకునేది. ఈరోజు మీకు తెలుసా, ఓన్లీ మెడికల్ ఇన్ తెలంగాణ బిజినెస్ ఈజ్ 35,000 crores. మీరు చేయగలిగే పని అది ఏంటంటే ఎంపీగా నేను చేయలేదండి. రేపు పొద్దున మీరు డెసిషన్ మేకర్, నేను ఎంపీ పార్లమెంట్ మెంబర్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీకు ఒక జాతీయ పార్టీ మీకు సపోర్ట్ ఉంది, మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీరు ఘంటాపథంగా చెబుతున్నారు. 400 సీట్లు అంటున్నారు, 1-2 కాదు. అందరి తరపున మీరు విద్యార్థి దశ నుంచి మెడికల్ క్యాంపులే పెట్టారా, పోరాడారా, ప్రజల కోసం అనేక విధాలుగా కృషి చేశారా? ఈ ఒక్క పని కానీ మీరు పార్లమెంట్లో చేయించగలిగితే మీ పార్టీ చేత ఉచిత వైద్యం, మీరు అన్నట్టు 3 స్టేజెస్ చేయించగలిగితే బోర నరసయ్య గౌడ్ గారు చరిత్రలో నిలిచిపోతారు. నా ప్రయాస అదే. మోడీ గారికి ఆల్రెడీ మేము పార్టీ తరఫున ఇచ్చాము సార్, 3 phases పెడదాము. టోటల్ ఫ్రీ అంటే అది వర్కౌట్ కాదు. లాజికల్గా కూడా ఉండాలిగా. ఎంత బడ్జెట్ అవుతుంది? స్టేట్ బడ్జెట్ మొత్తం మెడికల్ పెట్టలేము కదా. సో నేను ఆల్రెడీ బడ్జెట్ హాస్పిటల్స్, బడ్జెట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఇవన్నీ ప్రపోజల్ పెట్టాను. డెఫినెట్లీ ఎంపీగా పోయినప్పుడు నేను ఇవన్నీ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో అన్నీ చేయాలన్నా కూడా ఐడియా ఇచ్చేటోడు కావాలి కదా. నాలాంటి ధైర్యంగా ఇస్తాడు. ధైర్యం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ధైర్యంగా నాకేం లేదు, నాకు సింపుల్, నా విద్య నా ధైర్యం.